మేడం నమస్తే అండి. నమస్తే. కింద అమ్మవారి దర్శనం చాలా గొప్పగా జరిగింది. అవును. అలాగే మంచి పాటలను కూడా వినిపించారు. అవును. ఇంకా జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ఉన్నది. ఆ. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ ఉన్నారు. మన తెలంగాణలోనే విశిష్టమైన కొలువైనటువంటి అమ్మవార్లు చాలామంది ఉన్నారు. అవును. ఆ అమ్మవార్లని గొప్పతనాన్ని కీర్తిస్తూ ఒక మంచి భక్తి గేయం. ఓకే. ప్రకృతి చాలా బాగుంది. అయితే ఉదయాన్నే పాడుకునేది భూపాల రాగం. ఇది ఎండగా ఉన్నా కూడా నాకైతే భూపాల రాగం పాడాలని అనిపిస్తుంది. అమ్మవారిని మేలుకొల్పాలనిపిస్తుంది. అమ్మవారిని కీర్తించుకుంటూ సకల రూపాలలో అమ్మవారే కొలువై ఉంది. పేర్లు మనం వేరే వేరే పెట్టుకున్నాం కానీ అందరిలో ఉన్నది ఆ తల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలువేనమ్మ ఈ ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలువేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బుట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లి. చల్లని మా తల్లి అమ్మూరు, ఆ తల్లి చలువేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మూరు, ఆ తల్లి చలువేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రచ్చకు అందం. పట్టు చీర పాపిట బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం. నడిసొచ్చి తేరల్లి అడుగేసే గౌరమ్మ. పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మా. మురిపించు మువ్వల్లే కనిపించు తువ్వాయి చెలరేగి ఈ ఊరు పులకించి పోవాలి. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలువేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలువేనమ్మ మా ఊరు. ఆ తల్లి చలువేనమ్మ ఈ ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చాలా చక్కని పాట వినిపించారు. చల్లని అమ్మవార్లు చూపు లేకపోతే మన గ్రామాలు కానీ గ్రామాల్లో ఉన్న నివసించే ప్రజలు కానీ లేరు. అలాగే మీరు సంగీతం క్లాసికల్లో సంగీతం చేశారు, డిప్లొమా చేశారు. ఒక సంగీతం పరమైనటువంటి ఒక మంచి పాట వినిపించాను. ఓకే. ఇందాక నా గురువు హరిప్రియ గారి గురించి చెప్పా. హైదరాబాద్ సిస్టర్స్ లో వాళ్ళలో అంటే ఇంటర్నేషనల్ ఫేమస్. ఆవిడ చూస్తే ఇప్పటికీ నాకు అవును సరస్వతి దేవిని చూసినట్టే. అయితే ఆవిడకి నాకు ప్రాథమికం నుంచి అంటే ఆల్ఫాబెట్స్ నుంచి ఆవిడ దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నానో, ఇంకొక గొప్ప వ్యక్తి నాకు ఇంత జీవితంలో కొంచెం కాస్త కూస్తా సొసైటీలో గాయనిగా పేరు తెచ్చుకోవాలంటే నేమాని సూర్యప్రకాష్ గారు నా గురువు గారి పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే ఆయన ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆయన కంపోజ్ చేసిన పాటనే నేను పాడబోతున్నా. ప్రతిరోజు రేడియో ఆన్ చేస్తే చాలా తక్కువ మందికి రేడియో వినే అలవాటు ఉంటుంది. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అసలు టూ మెనీ డైరెక్షన్స్ అయిపోయి ఏమేమో చేస్తున్నాం. కానీ ఒక టేస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రేడియో వింటారు. అందులో ప్రతిరోజు ఆయన పాటలు వస్తుంటాయి, నేమాని సూర్యప్రకాష్ గారి పాటలు. ఆయన కంపోజ్ చేసిన పాట ఉషా గారు పాడింది. ఆ పాటని పాడి వినిపిస్తా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్య ధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్య ధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి. చతుర్వేద రూపిణి జననీ గాయత్రి. ఆయువిచ్చు ప్రాణధాత్రి అమ్మా అన్నపూర్ణ. మహిత వీర యోగమూర్తి మహిషాసుర మర్దిని. అఖిల లోకధారిణి అయి అవతరించు ఆదిశక్తి. అఖిల లోకధారిణి అయి అవతరించు ఆదిశక్తి. నీ కరుణల కలిమి చాలు అదే కదా ముక్తి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్య ధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి.
కాలమును నియమించే శ్రీ మహాకాళిక వాగ్బుద్ధి జ్ఞానమై హే మహా సరస్వతి సంపదలకు సాకారము జననీ మహాలక్ష్మి జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి లాలిత్యములకు నెలవుగా రాజిల్లే లలితాంబ లాలిత్యములకు నెలవుగా రాజిల్లే లలితాంబ పదముల కడ సుతుడనమ్మ పాలింతుమమ్మ నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యదుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజ. ఎవరు కంపోజ్ చేస్తారో వారి పేరు చెప్పా, నేమాని సూర్యప్రకాష్ గారు నా గురువు గారు అని చెప్పడానికి. అలాగే ఈ పాటని రాసింది సామవేదం షణ్ముఖ శర్మ గారు. గొప్ప రైటర్, గొప్ప రైటర్, గొప్ప ప్రవచనకర్త.